24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 96616699. గుడి ముందే మా ఇల్లు. సూపర్. మాకేం పథకాలు ఏం రాలేదు. మాకు 2 ఇళ్ళు ఉన్నాయి, నాకు పథకాలు ఏమి రావు. ఈ మందు రేట్లు తగ్గించాడు జగన్ ఉన్నప్పుడు. నాకంటే బయట ఉంది, ఈ షాప్లో లేదు 130 రూపాయలు లేదంటే ఇంకో షాప్కి వెళ్ళి తెచ్చుకుంటున్నా, ఆ షాప్లో లేదంటే గోపాలకృష్ణ గారికి వెళ్ళి తెచ్చుకుంటున్నా, అక్కడ లేదంటే ఎన్ఆర్ఐ గారు తెచ్చుకుంటున్నా. మరి బండి లేని వాడి పరిస్థితి ఆ 130 తీసుకొని ఏదో కోట తాగుదాం వస్తాడు కొద్ది గూగుల్ పని చేసి. ఏం ఒరిజినల్ వైఎస్ఆర్ పార్టీ. మొన్న ఆయనకి వేసాం ఓటు కూడా, లోకేష్ కైలే. ఈ అబ్బాయిలే బాగుంది నిజంగా. ఇక నేను ఒరిజినల్ వైఎస్ఆర్ అని చెప్పాగా. మా బండి మీద కూడా ఆయన ఫోటో ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారిది. జగన్కి కుదరలేదన్న. ఎందుకంటే అంత ఇప్పుడు సామాన్యుడు టాపీ పని చేసుకుంటాడు, నేనేదో మిఠాయి పనికి వెళ్తా, జైలు ముక్కలు అమ్ముకుంటా ఖాళీగా ఉన్నప్పుడు. ఒక 100 రూపాయలకి సాయంత్రం మా కోట వేసుకొని పోలుకుందాం అనుకుంటాం. ఆ రేట్లు పెంచేసేసి అట్లా మద్దగుడికి వేసేస్తే చీప్ కోట 500 కొన్నాను నేను. 100 రూపాయలది 130 రూపాయలది. జగన్ గవర్నమెంట్లో, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎప్పుడైనా రా 100 రూపాయలతో కోటరు. ఇప్పుడు వేసి వస్తున్నాడు దిక్కులో ఉంది ఇంకా అయింది. 100 రూపాయలు అంటే సరుకులు బాగుంది. నిత్యావసర సరుకులు ఇప్పుడు కూడా తక్కువ. టమాటా 17 రూపాయలు 18 రూపాయలు ఉంది కేజీ. 60 రూపాయలు 70 రూపాయలు అమ్మారు. ఇప్పుడు పర్లేదన్న, బాగుంది. ఆయన గ్రేట్ అన్న, ఒక్క మగాడు. 90,000 మీద వచ్చిందంటే చూడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కొంచెం ఆవేశం ఎక్కువ, కానీ ఆయనే మంచోడే. అది ఉన్నది మొహం మీద అనేస్తాడు. ఇట్లా ఈలకలాగా పెట్టుకోడు, ఏమి నోట్లో దాచి పెట్టుకోడు, కుళ్ళు చేయడు. ఉన్నది ఫేస్ టు ఫేస్. పెన్షన్ నాకు ఎందుకు వస్తాయి అన్న, నాకు 52 ఏళ్ళేగా. మా నాన్నకి వస్తాయి. మా నాన్నకి ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోంచే వస్తాడు. 200 కానీ వస్తాయి. 200 కదా అప్పుడు, ఇప్పుడు ఎంత చేశారుగా, పెరిగింది కదా, కొద్దిగా పెంచుకుంటూ 2000 2,00,000 అట్లా చేశారు కదా. లోకేష్ ఇంకా లైఫ్లో ఇంక పద్మశాలికి మంగళగిరిలో సీట్ రాదు. ఇక మేము పద్మశాలి బీసీబీ ఇంకా రాదు. లోకేష్ 90,000 మెజార్టీతో గెలిపోయిందన్న. ఇంతవరకు మంగళగిరి చరిత్రలో గోలి వీరాంజలికే లేదు. గోలి వీరాంజలి, నిమ్మటి రామ్మోహన్ వాళ్ళు 10,000తో 5,000తో గెలిచిన వాళ్ళే. 90,000 మెజార్టీతో గెలిచాడంటే లోకేష్ గ్రేటే. ఎట్లయితే ఓడిపోయిన కాడే ఎదుక్కున్నాడు సీటు, చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఏం చేయలే పాపం. ఇంకా అసలు వాళ్ళు అవగాహన రావాలి కదా వాళ్ళకి. ఇప్పుడు ఎక్కి 6 నెలలు సంవత్సరం కూడా అవ్వట్లేదు కదా. కొన్ని రోజులు అయితే అవగాహన వచ్చింది. నేను 175 అంటే 87 అన్నా వస్తాయేమో జగన్కి అనుకున్నా. బాలినేని వాసు, ఒంగోలు, కొడాల నాని గారు, కేతిరెడ్డి, ధర్మవరం వీళ్ళు ఓడిపోయేవాడికే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. కొట్టారుగా వీళ్ళు. ఇంకా నీకు అక్కడ వస్తాయన్న 175. నేను అనుకున్నా 175 రాదులే, ఒక 87 90 వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడేమో అనుకున్నా. గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయాడుగా. 11 సీట్లతో గవర్నమెంట్ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదుగా. ఇంకేం చేస్తాడు ఆయన? నేను జగన్ బట్టి చచ్చిపోయిందాక రాజశేఖర రెడ్డి గారు చేస్తా, ఇంక రాదు. ఆయన చేతులారా చేసుకున్నాడు. కాపీ వల్ల కొట్టాడా దెబ్బ. కాపీ వాళ్ళకి దెబ్బ కొట్టడం వల్ల ఇసుక కొట్టాడా, ఇసుక కొట్టడం వల్ల రాడ్ బిల్డింగ్ వాళ్ళకి కొట్టాడా, పెయింటింగ్ వాళ్ళకి కొట్టాడా. ఒక ఇల్లు కట్టాలంటే ఎంతమంది కావాలి పడవాళ్ళు, మొత్తానికి కొట్టాడు దెబ్బ. చూసావా ఎంత రివర్స్ అయిపోయిందో. పేదవాడిని ఇబ్బంది పెడితే అంతే. పేదవాడిని అంటే నేను కటికి పేదవాడిని, ఏ పూట చేసుకొని ఆ పూట తింటా. నాకు చెడ్డలు వాడు వచ్చింది, సాయంత్రం ఒక పూట వేసుకుంటా, రోజుల్లో ఒక పూట వేసుకుంటా. మరీ 250 300 పెడితే ఎవరు కొంటారు, ఎవరు తాగుతారు? ఇప్పుడు ఆయన ఉన్నాడు కేసీఆర్ గారు తెలంగాణలో 100 రూపాయలు తీసుకోవడం. అక్కడ తెలంగాణ ఖమ్మం మధ్యలో అటు వెళ్తే సూపర్ అన్న. లోకేష్కి ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా ఆయన ఇక్కడ ఎమ్మెల్యే. నువ్వు ఎమ్మెల్యే అనుకుంటున్నావు, ఆయన ఎమ్మెల్యే కాదు, సీఎం తర్వాత సీఎం. ఇప్పుడు మీ నాన్నగారు సీఎం అయితే నువ్వు సీఎం కాదా?
నీ పవర్ ఉండదా నీకు? ఆయన ఇంకా తిరుగులేదు లోకేష్కి.